భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. గులాబీ జెండాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా స్పష్టం చేస్తున్నారు. నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ కు తిరుగులేదంటున్న హరిప్రియ నాయక్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో దూసుకుపోతుంది. సిపిఐ సిపిఎంతో పాటు కలిసి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, అట్లాగే ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్జేసి కృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా కొనసాగుతుందనేటువంటి విషయం. మేడం, ఎట్లా ఉంది ప్రచారం? జనాల్లోకి పోతున్నారు, దాదాపు వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి మీద ప్రజానికం ఏమంటుంది? ఇల్లెందు మున్సిపాలిటీలో ఐక్య కూటమిగా బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అలాగే మాస్ లైన్ వాళ్ళందరం కలిసి పోటీ చేస్తాం. ప్రజలు మేము వెళ్తూ ఉంటే కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము, బీఆర్ఎస్ పార్టీని పోగొట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మళ్ళా వచ్చేది మీరే అనేసి ఇల్లెందు మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్కి మేము గెలిపించి చూపిస్తాము అనేసి ప్రజలందరూ కూడా ఎంతో రెస్పాన్స్ తోటి మేము చేసిన అభివృద్ధిని మాకే గుర్తు చేస్తూ ఈరోజు మీరు బస్ డిపో తీసుకొచ్చారమ్మా, 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈరోజు ఇల్లెందంతా కూడాను వెలుతురులో ఉందంటే బీఆర్ఎస్ వల్లనే. అలాగే డయాలసిస్ సెంటర్ కావచ్చు, ముఖ్యంగా వారానికో 10 రోజులకు ఒకసారి వచ్చే తాగునీటి సమస్యని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఆనాడు మిషన్ భగీరథ 30 కోట్ల రూపాయలతో ఈరోజు వాళ్ళ నీళ్ళ సమస్య తీరింది అంటే అది కేసీఆర్ గారి వల్లనే. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ హయాంలోనే దాదాపుగా 350 కోట్ల నిధులతోటి ఇల్లెందుని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అభివృద్ధిని మమ్మల్ని మేము చేసిన పనులను మాకే గుర్తు చేస్తూ వారు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు వారందరికీ సర్వదా రుణపడి ఉంటాము. ఖచ్చితంగా బీఆర్ఎస్ని, ఐక్య కూటమిని ఇల్లెందులో గెలిచి చూపించి చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటాం. 10 ఏళ్ళు మీరు అభివృద్ధి చేశారు, ఒక పక్క ఉంది. 2.5 ఏళ్లుగా ఏమీ చేయనటువంటి వాళ్ళు బాకీ కార్డులు మీరు తీసుకెళ్తున్నారు, ఎవరెవరికి ఎంత లాస్ అయి ఉందని. ఈ విషయం ప్రజలకు చేరుతుందా? మేమే అభివృద్ధి చేసామనేటువంటి కలరింగ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టుగా. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ 2 ఏళ్లలో బీఆర్ఎస్ నిధులనే ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళు తీసుకొచ్చిన నిధులుగా చెప్తున్నారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లెందు నియోజకవర్గానికి ఇచ్చింది శూన్యము. మొన్నటికి మొన్న కాంగ్రెస్ నుంచి వాళ్ళ పెద్దలు వచ్చి కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకున్నారే తప్ప మరి ఇల్లెందుకు రాబోయే రోజుల్లో ఇది అభివృద్ధి చేస్తాము అనేసి, ఇన్ని కోట్ల వర్కులు ఇస్తాము, నిధులు ఇస్తాము అనేసి ఇప్పటి వరకు పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇల్లెందు ప్రజల్ని గోసపెట్టారు. ఆఖరికి శ్మశాన వాటిక 2 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నా కూడా ఏ రోజు ఇల్లెందు ఎమ్మెల్యే దాన్ని ఖండించిన పాపం లేదు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉండే కోటరీనే మరి శ్మశాన వాటికని సైతం అందులో ఉండే సమాధుల్ని కూలగొట్టి పంచుకుంటుంటే మరి ఏ రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చాలా పేద ప్రజలు దోబిఘాటిస్తే ఆ దోబిఘాటుని సైతం కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ దోబిఘాట్లో సీసీ రోడ్డు వాళ్ళ కబ్జాలోనే ఉంది, ఇప్పటికి కూడా అది వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఇల్లెందులో జరిగిన అభివృద్ధికి బాసటగా నిలుస్తున్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఐక్య కూటమి ఈరోజు ఇల్లెందులో మేము జెండా ఎగరవేయబోతాం. ఇక్కడ అవిశ్వాసం జరిగినప్పుడు బలప్రయోగాలు చేశారు, కిడ్నాపులు చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉందా? మళ్ళీ ఎలక్షన్ టైంలో ఎట్లా ఉంది? నిజం చెప్పాలి అనేసి అంటే ఇప్పటికీ కూడాను వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పోయినా కూడా రౌడీ షీటర్లతో బెదిరిస్తున్నారు. అయినా కూడా ప్రజలు ఎక్కడా కూడాను బెదిరింపులకు తలొగ్గట్లేదు. ఎందుకంటే ఈరోజు బెదిరింపులకు ఒక 2-3 రోజుల కోసము వాళ్ళు వెనక్కి పోతే వాళ్ళకు కూడా తెలుసు 5 సంవత్సరాలు మళ్ళీ ఇదే బెదిరింపులతోటి కాలం గడపాలి అనేసి ఇక్కడ ఓటర్ మహాశైలకు తెలుసు. కాబట్టి ఈరోజు అధికారం అనే మదంతో ఎంత బెదిరిస్తున్నా ఎవరు కూడా వాళ్ళ బెదిరింపులకు తలొగ్గట్లేదు, వెనక్కి పోతలేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకుల్ని తరిమి కొట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గెలుస్తున్నాం. కృష్ణ గారు, ఎట్లా ఉంది? ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నారు, గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? కాంగ్రెస్కి వ్యతిరేకంగా వామపక్షాలను కలిపి మనం ఎప్పుడైతే మహాకూటమి ఏర్పాటు చేశామో ఆ రోజే విజయంగా చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచే కాంగ్రెస్లో ఒక వణుకు అనేది ఏర్పడింది. ఈరోజు మహాకూటమితో పాటు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి
మన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు వేల కోట్ల రూపాయలతోటి. మనందరికీ తెలుసు, ప్రతి జిల్లాలో కూడా మనం ప్రతి నియోజకవర్గంలో కూడా చేసుకున్నాం. అలాగే హరిప్రియ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశాం. ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో మనం కూడా నినాదం ఏంటంటే అభివృద్ధి ఒకవైపు, అరాచకం కబ్జాలు ఒకవైపు అని చెప్పి నినాదంతో ముందుకెళ్తున్నాం. బ్రహ్మాండంగా ప్రతిపక్ష మన వామపక్ష పార్టీలన్నీ కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. విజయం తథ్యమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. కృష్ణ గారు, ఏమి చేయనటువంటి పార్టీ మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ అసలు 2.5 ఏళ్ళకి ఏం చేయలేదు. పైగా మొన్న ఎలక్షన్లో అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు నమ్మితే మళ్ళీ మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ర్యాలీలో కానీ ప్రజలతోటి పర్సనల్గా కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పొరపాటు జరిగింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, వాళ్ళు ఏదో చేస్తారనుకున్నాం జరుగుతుంది. ఉదాహరణకు ఒక సెంట్రల్ డివైడర్ తీసుకుంటే ఎక్కడ కూడా కనీసం మెయింటెనెన్స్ లేదు. కాబట్టి పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఏదైతే మేము కూడా గుర్తు చేసిన మహాలక్ష్మి అన్నారు, అలాగే పింఛన్ డబల్ చేస్తానన్నారు, రకరకాల మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇక చూడమ్మా, ఇవన్నీ రావట్లేదు కదా, గుర్తు చేసుకోండి. మళ్ళీ పొరపాటు గెలిపిస్తే మీకు మేము చేసిన కార్యక్రమాలు కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితిని కూడా చెప్పడం జరిగింది. ఇల్లందు ప్రజలకు కానీ యావత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలకు కానీ ఏం చూసి ఎలక్షన్లో ఓటేయాలని చెప్తారు? అంతే, వాళ్ళు ఏదో మాకు అధికారం ఉంది, మేము మాత్రమే అభివృద్ధి చేయగలుగుతామని చెప్పుకుంటున్నారు. కానీ రెండో వైపు ముఖ్యమంత్రి గారేమో పిల్లలకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు, ఆరోగ్యశ్రీ ఇవ్వలేకపోతున్నాడు, ఉద్యోగులకి డిఏ ఇవ్వలేకపోతున్నాడు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి కనీసం వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ముని ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇక అభివృద్ధి అనే పదమే లేదు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, అన్ని వర్గాలు కూడా ఇవాళ వ్యతిరేకంగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తంగా ఇల్లందు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురేస్తాం, ఖచ్చితంగా గెలుస్తామని. 10 ఏళ్ల అభివృద్ధి ఒక పక్కన, 2.5 కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకం ఒక పక్కన ఉంది. కాబట్టి ప్రజలు చూసి ఖచ్చితంగా ఓటు వేస్తారని చెప్పి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, అట్లాగే ఇన్ఛార్జ్గా వహిస్తున్నటువంటి గుండాల కృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఇల్లందు నుంచి.